హిందువులను రెచ్చగొట్టడానికి ప్రధాని మోడీ దిగజారుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. మోడీకి ఎన్నికల సంఘం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఈసీని బీజేపీ తన ఇంటి సంస్థగా మార్చుకుందని జగ్గారెడ్డి విమర్శించారు. అన్ని కులాలు బీజేపీకి దూరమవుతున్నాయని అమిత్ షా ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్ కు పంపారన్నారు. కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది గమనించండి. ఈ రోజు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిండు అనంటే దానికి మూల కారకుడు, మూల నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. చూడండి, లేకపోతే భగవత్ గారు అంత ఈజీగా వస్తాడా బయటికి? ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్, చాలా పెద్ద ఫిగర్, పెద్ద పర్సనాలిటీ. కానీ ఆ పర్సనాలిటీ కూడా బయటకు వచ్చేటట్టు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేటట్టు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారు. ఈ చరిత్ర ఎక్కడి ఎవరు కాదన్నలేరు. ఇక ప్రధానమంత్రి మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి చేసిరే. మీరు భావ్యమా మీరు ఇన్ని అబద్ధాలు ఆడు? మీరు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది? శ్రీరామచంద్రుడు భగవాను గురించి మీరు మాట్లాడారు. మీరు సడన్గా ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర మాట్లాడేసరికి మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఇదేంది బీజేపీ వాళ్ళేంది ఎస్సీలు అనడం ఏంది, బీసీలు అనడం ఏంది, ఎస్టీలు అనడం ఏంది? ప్రధానమంత్రి మోడీ గారు ఇది డైరెక్ట్ గా డైవర్షన్ అయింది. అమిత్ షా గారు పోలీసు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ పంపించడం ఏంది అంటే వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. అరే ఇక మనం తొందరగా ఈ మనం ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు హ్యాంటీగా అయిపోతున్నారు, మన తప్పుడు ప్రచారం జరిగి మన మీద మనము వ్యతిరేకమని తెలిసిపోయింది. మనం ఇక వ్యతిరేకము తెలిసిపోయింది, మనం వాళ్ళ యొక్క అసలైన అవతారం బయటపడ్డది. అది మాఫీ కావాలంటే కాంగ్రెస్ కార్యాలయము గాంధీ భవన్ మీద అటాక్ చేస్తేనే, అది ఢిల్లీ పోలీసులు పోతేనే మీడియా అటెన్షన్ మనది మరుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా ఇన్ఛార్జికి ఇవ్వడం జరిగింది.